రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు, వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేయిస్తున్నారా మరి ఏంటో తెలియదు, కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ట్యాపింగ్ గురైంది. అది మొత్తం ఇన్ఫర్మేషన్ వైసీపీ దగ్గర ఉందని చెప్పేసి ఒక వార్త రావడం చూస్తున్నాం. మరి తెలంగాణలో చూస్తాము, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? వీళ్ళకి ఒకటి అర్థమవుతుంది కదా మనకు, తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గురువు గారైన కేసీఆర్ గారి చేసిన పనులన్నీ ఖచ్చితంగా ఫాలో చేస్తాడు శిష్యుడైనాడు. ఇంకా నేను ఇలా చేశాను, నువ్వు కూడా ఇలాంటివే చేయమన్నట్టు. సో ఖచ్చితంగా ఆస్కారం ఉంది, ఆయన చేసి కూడా ఉంటాడు, చేస్తుంటాడు కూడా. ఖచ్చితంగా చేయలేదంటే ఆశ్చర్యపోవాలేమో, కానీ చేశాడంటే, ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గారు చేసినప్పుడు ఆయన చేస్తాడు కదా, ఖచ్చితంగా చేసే ఉంటాడు, చేశాడు కూడా, తెలుసుకున్నాడు. సో ఎన్ని రోజులు ఇవి రేపు పొద్దున ఇక్కడ అయినట్టు ఆపోజిషన్ పార్టీ వచ్చిన వెంటనే మొత్తం మళ్ళీ డీటెయిల్స్ అన్నీ తీస్తారు. రేపు పొద్దున నువ్వు దానికి ట్యాపింగ్ చేసినప్పుడు నువ్వు రేపు కేసులకు ఎదుర్కోవాల్సిన అవకాశం అయితే ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మనం చూసాం ఇప్పుడు తెలంగాణలో ఎంత ఒక ఎస్ఐ డిఎస్పీ రేంజ్కి తీసుకెళ్లారు. ఆయనతో పనిచేసిన క్యాడర్ అంతా కూడా ఇంకా అదే ప్లేస్లో ఉంది. దాన్ని వికారాబాద్ అడవుల్లో తీసుకెళ్ళి దాన్ని ధ్వంసం చేశారు. ఇంత లాంగ్ ప్రాసెస్ ఏంటి, ఇన్ని రకాలుగా చేశారు, ఇంత ఎవరు ఊహించినంత. అంటే ఇక్కడ కేసీఆర్ గారు కూడా సొంత మేనల్లుడైన హరీష్ రావు మీద కూడా ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు. ఇంకంటే దీన్ని బట్టి అర్థమవుతుందా లేదా? సో వీళ్ళకి ఎవరి మీద అనుమానం వచ్చినా సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా సరే, వాళ్ళ కుటుంబ సభ్యులైనా సరే చేస్తారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేసి ఉంటాడు కదా. ఇప్పుడు వాళ్ళ మదర్ ఫోన్ అయినా ట్యాప్ చేయొచ్చు, షర్మిలా గారి ఫోన్ అయినా చేయొచ్చు, సునీత గారి ఫోన్ అయినా చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా వీళ్ళ నెంబర్లు అయితే వీళ్ళు ఖచ్చితంగా చేసే ఉంటాడు. ఇవి చేయబట్టే దానికి తగ్గ అనుగుణంగా వాళ్ళని ముందే ఫ్యామిలీ మెంబర్స్ని కట్ చేసుకుంటూ, పక్కకు తప్పిస్తూ, వాళ్ళ పార్టీలో అవకాశాలు లేకుండా చేస్తూ, వాళ్ళని ఎంతవరకు ఉంచాలి అనే రేంజ్లో అక్కడికే కట్ చేసి పడేయటం జరిగింది. మనం ఏదేమైనా చూస్తా కూడా ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన ఎప్పుడూ కూడా అక్రమాలు చేసే దానిలో నెంబర్ 1 పర్సన్ ఎవరైనా ఉంటారు అని అంటే ఇట్లాంటి పనులన్నీ చేయటంలో జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టింది పేరన్నట్టు తయారయ్యాడు. ఏది కానీ కాంట్రవర్షియల్గా కానీ, ఒక హత్యలు చేయటంలోనే కానీ, ఇట్లాంటి ప్రభుత్వానికి వ్యతిరేక పనులు చేయటమే కానివ్వండి, ఏది చేయాలన్నా ఆయన తర్వాత ఎవరు ఇంక మీద కూడా భవిష్యత్తులో రారు కూడా అనుకుంటున్నాం. ఇంత ఘోరమైన సీఎంని మనం చూడాల్సి వచ్చినందుకు బాధపడాల్సి వస్తుంది. ఒక సీఎం ఉన్న వ్యక్తి ప్రజలకి ఎవరు పర్సనల్ లైఫ్ ఎవరు ఇది వాళ్ళకు ఉంటుంది. అలాంటిది లేకుండా ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయటం ఏంటి? అది ఎంత పెద్ద క్రైమ్ అనేది తెలియదా? దానికి అవకాశం కల్పిస్తున్న వాళ్ళు అలా పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ఇప్పుడు అధికారులే కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ కూడా రేపు పొద్దున ఎదుర్కోవాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ కేసులకన్నిటికీ వాళ్ళు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. దీని మూలాన ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఆయనకి ఎవరెవరి మీద డౌట్ ఉన్న వాళ్ళే కానివ్వండి, ఒక కలెక్టర్స్ అని లేదు కానివ్వండి, డిపార్ట్మెంట్ అనే కానివ్వండి, ఎవరి మీద ఒక మినిస్టర్ ఎవరి మీద వాళ్ళకి డౌట్ ఉన్న వాళ్ళ పర్సన్స్ అందరినీ రికార్డ్ చేయటం అనేది ఒక హాబీలాగా పెట్టుకున్నాడు. ఇంకా ప్రతి వాళ్ళ ఫోన్లు రికార్డులు చేయటం, ఇది చేయటం అనేది కామన్ ప్రొసీజర్ అయిపోయింది. అదేదో వాళ్ళ గవర్నమెంట్ జాబ్లు కాదు క్రియేట్ చేసినట్టు అలాంటి క్రియేషన్కి వెళ్ళిపోయాడు. ఇంకా వీటికన్నిటికీ కూడా రేపు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాతే ఇవన్నీ వెలికి తీయాలి, వాళ్ళకి తగిన శిక్ష కూడా పడాలి. ఎందుకంటే ఒక గవర్నమెంట్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఇంకొకసారి ఎవరు చేసే అవకాశాలు ఉండవు. కాబట్టి తప్పకుండా దీని మీద సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఇదివరకు కేసులు ఎలా ఉన్నా జైలుకి వెళ్ళలేదేమో, కానీ ఇలాంటివి చేసిన వాళ్ళ మటు తప్పకుండా జైలుకి పంపించాలి. ప్రజల ప్రైవసీని కూడా భంగం కలిగిస్తున్నారు కదా ఇక్కడ. సో దాని మూలన ఎంత ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, ఏది ప్రైవేట్ పరంగా ఆలోచించలేరా? ఎవరికి వాళ్ళకి అంటే సెల్ ఫోన్ ఉంటే చాలు, వాళ్ళ మనసులో ఉన్నది ఏంటనేది బయటలాగే అంత టెక్నాలజీ ఉంది కాబట్టి, సో అవన్నీ కూడా వీళ్ళు చేస్తుంటారా? వాళ్ళు దానికోసమైనా వాళ్ళకి అధికారం ఇచ్చింది. సో ఈ పనులు చేయడానికే వాళ్ళని అధికారం ఇచ్చి 5 ఏళ్ళు కూర్చోబెట్టడం. సో ఇది అంటే డెవలప్మెంట్ గురించి చూడాలి. అలాంటివి అవసరం అతనికి రావట్లేదు.
ఏది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన సీటుని మనం పదిలం చేసుకోవాలి. సో దానికి ఎంతటి పనైనా చేస్తాడు, ఏమైనా చేస్తాడు, ఎవరైనా చంపనైనా చంపుతాడు, ఇట్లాంటి కార్యక్రమాలైనా చేస్తాడు, ఏదైనా చేయడానికి ప్రిపేర్గా ఉన్నాడు. సో ఇతన్ని కట్టడి చేయాలంటే ఈసారి ఎలక్షన్లో మంచిగా మెజారిటీ వచ్చి కూటమికి గెలిచిన తర్వాత ఇట్లాంటివన్నీ జరగకుండా మటుకు ఇతనికి తగిన బుద్ధి చెప్పాలని కూడా ప్రజలందరూ కూడా అనిపిస్తుందండి. ఏంటి ఇది, ఏం జరుగుతుంది, ఎందుకోసం చేస్తున్నాడు? ఒక అట్లీస్ట్ ఫోన్ మాట్లాడుకునే స్వేచ్ఛ లేదా? ఈ స్వేచ్ఛ లేకపోతే ఇంకేంటి అనే పరిస్థితి ప్రతి ఒక్కళ్ళకి కూడా అసలు ఉంది. ఎందుకంటే ఒక సీఎం వ్యక్తి చేసినప్పుడు ఇంకా ఎవరికి కావాల్సిన వాళ్ళ అధికారులందరూ కూడా ఇలాంటివే చేస్తారుగా. ఎవరి ఫోన్ కాల్ డేటాలు కానివ్వండి అన్నీ కూడా ప్రభుత్వ అధికారుల మీదే నమ్మకం లేకుండా పోతుంది కదా, మనకు వ్యవస్థ మీదే నమ్మకం పోతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని శిక్షించాలి కూడా. కానీ ప్రజెంట్ ఇప్పుడు చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళిద్దరు ఎలా డీల్ చేస్తారు? మరి ఈసీ ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ తీసుకొని చర్యలు తీసుకునే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తుందా మేడం? ఈసీ డెఫినెట్గా ఇది వాళ్ళకి తెలిసినంత వరకు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సాక్ష్యాలను బట్టే కానివ్వండి, ఇది ఖచ్చితంగా జరిగిందని తెలిసిన తర్వాత మటుకు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉపేక్షించారైతే ఉపేక్షించరు. ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్ సజావుగా ఎలా సాగుతుంది, దీని మూలాన ఎలక్షన్లు సజావుగా సాగదు. ఒకళ్ళనొకళ్ళు చంపుకునే స్థాయికి వరకు తీసుకెళ్తాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా హత్యా రాజకీయాలు ప్రోత్సహించే వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కువ కూడా ఎవరైనా చంపదామా, సింపతి క్రియేట్ చేసుకుందామా అనేది మనం గత ఎలక్షన్లో కూడా చూసాం. కాబట్టి అలాంటి సింపతి క్రియేట్ చేసుకోవడానికి ఇట్లాంటి ఫోన్స్ కూడా అతనికి తోడవుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అయితే ఈసీ అయితే దీని మీద గట్టి నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నాం. ఇప్పుడు అంటే బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి బీజేపీ సహకారం కూడా ఈ విషయంలో తీసుకోవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనకు కూడా తెలిసిందే. మరి ఇప్పుడు దానివల్ల నష్టం జరగకముందే ఏమన్నా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది కేంద్రంలో వాళ్ళైనా కూడా ఇది ఎవరికి కూడా ప్రైవసీ లేకుండా పోయింది అనుకోండి, అది సామాన్యమైన వాళ్ళకైనా అదే బాధ ఉంటుంది. ఒక సీఎం లాంటి ఎక్స్ సీఎం అయినా సరే, ఇట్లాంటి మినిస్టర్స్ అయినా సరే, అపోజిషన్ లీడర్స్ అయినా సరే, ఎవరికైనా కూడా ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛను భగ్నం కలిగించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఖచ్చితంగా అది చేయటం అనేది తప్పు. దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేటట్టయితే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనం తెలంగాణలో చూస్తున్నాం ఎంత పెద్ద సీరియస్ ఫ్రాడ్ లాంటివి చేశారు, ఎంత పెద్ద కుట్ర జరిగిందో, ఎంతమంది నాయకులవి ట్యాపింగ్ జరిగాయో ఇవన్నీ కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూసాం. కాబట్టి అదే ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగితే రేపొద్దున ప్రజాస్వామ్యంలో విలువలు లేకుండాను అసలు రేపొద్దున ఏం జరుగుతుందో, ఎవరికి ఏం అంటే ఒక నాయకుడు, రాజకీయ నాయకుడు, ఒక మినిస్టర్ ఎవరైనా ఫోన్లో మాట్లాడుతున్నా ఏదైనా ఒక సీక్రెట్ విషయాలైనా కూడా వాళ్ళకి చేరుతాయి. కాబట్టి ఇలాంటి దాని మీద ఖచ్చితమైన నిర్ణయం అయితే తీసుకోవాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈసీ కానీ రెండూ కూడా తొందరలోనే స్పందిస్తాయని అనుకుంటున్నా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.